నమస్తే. మరో సెలబ్రిటీ చాట్ కోసం 3023 గారు నాకు చాట్ ఇస్తారట, చూద్దాం. ఎస్, 3023 చాట్ నంబర్ 101 2 1 మేలా ఫిమేలా? మేలా ఫిమేలా? ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 25th October. మేము ఆస్ట్రో డేటా బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నాము. రోడెన్ రేటింగ్ AA తెచ్చుకుంటున్నాము. మీరు కూడా ట్రై చేయొచ్చు. 1981 1881 అండి. 1881 1900లో లేవా అండి మనకి చాట్లు? అది 1900 నుంచి ఎఫ్మెరీస్ మంచిగా సపోర్ట్ చేస్తుంది, వస్తుందేమో కానీ ప్లానటరీ పొజిషన్ అయితే ఇంకోటి ఏమైనా చూస్తాము. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఎఫ్మెరీస్ 1900 అని April 15th నుంచి 2400 లోపు చార్ట్స్ అనమాట. ఓకే ఓకే. ఇంకా పాతది కావాలంటారా? ఓకే అండి. లహరి అయినా సెలెక్ట్ చేస్తే మనకు వస్తుందట అండి. ఇదిగోండి ఇక్కడ 1881 నుంచి ఉన్నది. లేదు లేదు, 1800 నుంచి మనకి ఉన్నది. ఎస్, ఎవరైనా పెద్ద 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 వ్యక్తుల చాట్లు ఓల్డ్ ఉంటే వేసుకోండి. లహరి ఐనామ్స్ వేసుకొని మన ఆర్వీఎస్ సాఫ్ట్వేర్ 1800 నుంచి సపోర్ట్ చేస్తుంది. ఓకే అండి, కంటిన్యూ అండి, చెప్పండి. లహరి వేసుకుని ఏం కాదు. 23:15 అంటే రాత్రి 11:15 PM. ఊరు పేరు, దేశం పేరు? స్పెయిన్. మల్లాగా స్పెయిన్. అక్టోబర్ 1881 కదా. 25th. చాలా పెద్ద వ్యక్తిని పట్టుకొచ్చింది కదా మీరు. చాలా పాపులర్ వ్యక్తి. చాలా పాపులర్. బర్త్ టైం కూడా కరెక్ట్ ఉన్నాయండి. మకర లగ్నానికి శని నక్షత్రం చక్కగా సరిపోతా ఉన్నది. ఏం కరెక్షన్ చేసేది ఏమీ లేదు. ఓకే. మిథున లగ్న జాతకుడు. సో మనం మన రివ్యూ టకా వేసేసుకుందాం. మిథున లగ్నానికి లగ్నంలో శని, చంద్ర రాహువులు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు. లగ్నంలో శని అష్టమాధిపతి వక్రించి లగ్నం మీద ఉన్నాడు. డైరెక్ట్ అయ్యే సమస్య లేదు. ఓకే ఓకే. తర్వాత అష్టమాధిపతి ఉన్నాడు, లగ్నాధిపతి, తర్వాత పంచమాధిపతి, ఇద్దరు యోగకారకుడితో కలిసి యోగకారక నక్షత్రంలో ఉంటూ సప్తమంలో ఉన్నాడు. కానీ బుధుడు వక్రిస్తాడు కదా, అది మనకి సమస్య కదా. అవునా? 1881 అదొక సమస్య ఉన్నది. కుజుడు దశమంలో శని నక్షత్రంలో లగ్నం. 6th 8th లార్డ్స్ డిస్టర్బ్ అయ్యారు ఈ చార్ట్లో. అవునా? సో 6th 8th లార్డ్స్ డిస్టర్బ్ అయితే హెల్త్ పరంగా ఛాలెంజ్లు ట్విస్ట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. చంద్రుడు శుక్రుని ఇండికేట్ చేస్తాడు. శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. సప్తమం అంటే పీపుల్, పబ్లిక్, థర్డ్ లార్డ్తో కలిసి ఉన్నాడు. పీపుల్, పబ్లిక్ కమ్యూనికేషను, ఇవన్నీ కూడా కెరియర్లో. ఎందుకంటే 10th లార్డ్ కూడా మళ్ళీ 7th లార్డ్ అయ్యి మళ్ళీ థర్డ్ లార్డ్ని చూస్తున్నాడు. సో మాట్లాడడం, చెప్పడం, తెలియజేయడం, టీచింగు, ఇట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కనిపించాయి కదా జనరల్ ట్రేడ్స్ అయితే. ఓకే, సరే. ఇప్పుడు లగ్న స్టార్ లార్డ్ రాహు. ఎస్, రాహు ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు విత్ మూన్. థీమ్ ఆఫ్ ది మదర్ ఛాలెంజెస్ అయ్యేయో ఉన్నాయి, బట్ అవి వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి చతుర్థాధిపతి బాగానే ఉన్నాడు కానీ, బట్ ఈ 8th హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏమి ఎక్స్ట్రీమ్నెస్ ఉంది. ఎందుకంటే ఎయిత్ లార్డ్ లగ్నం మీద ఉన్నాడు, అండ్ దాన్ని మళ్ళీ 6th లార్డ్ చూస్తున్నాడు. 8th లార్డ్ స్టార్లో ఉండి. అవునా? మిథున లగ్నానికి విపరీత రాజయోగాలు కదా. సో 6, 8 బలంగానే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఇవి మిథున లగ్నానికి బలంగా ఉండాల్సిందే 6, 8 కదా. సో సెక్యూరిటీ, ప్రివెన్షను, లాంగ్ ఎక్కువ కాలం బతకాలన్నా ఇవన్నిటికీ కూడా మనకు వక్రిచ్చినప్పటికీ కూడా దాని స్టార్ లార్డ్స్ బాగున్నారు కదా బలంగా. అర్థమైందా? కాబట్టి అవి మరి లివ్ లాంగ్ చేస్తుందా, ఏం చేస్తుంది? ఎందుకంటే శుభగ్రహాలైన వాళ్ళు ముఖ్యంగా శుక్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తున్నాడు ఏంటిది అనేది చూడాలి. సరే, చార్ట్ ఎలా అనిపించింది? పర్వాలేదు. ఓకే. ఎందుకంటే మంచి అగ్రెసివ్ పవరు, పొజిషను ఇట్లాంటివన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ఏంటిది అనేది చూద్దాం. గురువు ఈజ్ ఫాలోయింగ్ ఏంది, శుక్రుడు గురువుని ఫాలో అవుతున్నాడు. దానివల్ల నాలెడ్జ్, స్కిల్ సెట్, ఇవన్నీ డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ బాగుంటుంది. మిథున లగ్నానికి పాప అయిన వాడు వక్రిచ్చేసాడు కదా, కాబట్టి నాలెడ్జ్ వస్తుంది. డైరెక్ట్ అయిపోతాడు, బట్ స్టిల్ మనం చూద్దాం. సరేనా? అన్లాకింగ్ ఆఫ్ సీక్రెట్స్ అనేది ఉంది చార్ట్లో. అర్థమైందా? ఓకే. ఇప్పుడు 6, 8 వాళ్ళు దుస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. నేటివ్కి బాగా దుస్థానాలు అనుకూలంగా ఉన్నాయి కదా. వ్యయాధిపతి కనెక్ట్ అయ్యాడు, అష్టమాధిపతి కనెక్ట్ అయ్యాడు, షష్టాధిపతి కనెక్ట్ అయ్యాడు. టఫే. కాకపోతే
టఫ్గా విషయాన్ని సాధించగలుగుతాడు అనమాట. అర్థమైందా? అది రాహు కనెక్టెడ్ టు దశమం, కుజరాహువులు అంటే ఏ విషయాన్నైనా కానీ కళ్ళతో చూస్తే కానీ నమ్మలేడు. ఓకే, ఇక అది క్రిమినల్ కాదా అనేది నేను ఆలోచించట్లేదు. ఓకే, క్రిమినల్ చెక్ ఒకటి ఉంది మనకి ప్రస్తుతానికి, అందరు ఇస్తున్నారు కాబట్టి. బట్ ఓకే, ఏదైనా కానీ క్రిటికల్ థింగ్స్ని హ్యాండిల్ చేయగలుగుతాడు సక్సెస్ఫుల్. ఈ గురు శుక్రుల వల్ల కంఫర్ట్, రెస్పెక్ట్ అవన్నీ చాలా బాగా పేరు ఇవన్నీ వస్తాయి కదా. శుక్రుడు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కదా, సప్తమంలో శుక్రుడు చూస్తే విపరీతమైన నేము, రెప్యుటేషను బాగా కలుగుతుంది కదా, కనిపించాయి కదా. అది ఆల్రెడీ అవును, మీరు ఇక్కడ పంచమాధిపతి అయి చూడడం వల్ల కూడా ఒక బెనిఫిట్ ఉంది చాలా ఇందులో. మంచిది కదా. చంద్రుడు మొదట్లో దశ, స్టార్టింగ్ దశ చూద్దాం. ఏంది మనది 1881కి పోవట్లేదండి మన దశ. మనకు పెద్ద సమస్య వచ్చింది. మన ఏమి రెట్రోగ్రేట్ అయిపోయి $1800 చార్ట్ వేసాం కదా. సరే, మనం మాన్యువల్గా చేసుకుందాంలేండి. ఫస్ట్ దశ, మూడు దశ, ఇదిగో కింద వచ్చింది దశ. మనకి దశ బార్లో రాలేదు కానీ ఇక్కడ వచ్చింది కదా దశ. అవునా? 1930 చూపెడుతోంది దశ. అటెట్టా చూపెడుతుంది? 1930 కాదు కదా, 1880 కదా. అవునా? కానీ అక్కడ ప్రోగ్రెషన్ చార్ట్ చూపిస్తుంది మన 1880. ప్రోగ్రెషన్ చార్ట్ చూపిస్తూ ఉంది. అది నడిపిద్దాం బండి అట్లనే ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేద్దాం మనం నెక్స్ట్ ఇంకో చార్ట్ ఫిక్స్ చేద్దాం. సరే, నేను ఓవరాల్గా తీసుకొస్తాను. మొదట మూడు దశ కదా, దశలను జడ్జ్ చేద్దాం. మనకు తెలుసు కదా మూడు దశ ఎలా ఉంటుంది. వీనస్ వల్ల బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబాధిపతి ఎగ్జాల్ట్ అయినప్పుడు మంచి కుటుంబంలో మంచి పొజిషన్లో పుట్టేదానికి అవకాశం ఉంటుంది కదా. అవునా? సో దట్ ఈస్ గుడ్. ఓకే, తర్వాత మూన్ తర్వాత మార్స్ వస్తాడు. మార్స్ స్టార్లో ఉన్న గ్రహం, ఏకైక గ్రహం రాహువే కదా. ఇన్ఫ్లుయెన్స్ రాహు ఈజ్ రిజల్ట్ ఆఫ్ చంద్ర రాహులు. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఎమోషనల్, ఎందుకంటే చంద్ర రాహులు కలయిక డిస్టర్బెన్స్ వస్తుంది కదా, దశమాని కనెక్ట్ అయినా అక్కడ ఏ విధమైన ఫ్యామిలీ ఛాలెంజ్ వచ్చి చూడాలి. తర్వాత రాహు దశ. రాహు మార్స్ స్టార్ని ఫాలో అవుతున్నాడు కదా. సో కుజరాహుల సంబంధం ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఆఫ్ ది వే వర్క్ అవడం ఏదో జరుగుతుంది అనమాట. మొత్తానికి క్రిటికల్ ఛాలెంజెస్, ఎమోషనల్ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసి ముందు పోవాల్సి వస్తుంది లైఫ్లో. ఓకే, ఈ రెండు దశలు. తర్వాత గురుదశ. గురువు కేతువుని ఫాలో అవుతున్నాడు. కేతు 6వ ఇంట్లో ఉన్నాడు. శుభగ్రహం 6కు కనెక్ట్ కాకూడదు. గురు నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహము ఇక్కడ శని అనమాట. మరి ట్విస్ట్ రిజల్ట్ ఎవడు? అర్థమైందా? సో కొంచెం ఫ్లో చూస్తే కొంచెం చాలా కష్టపడినట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత శని అనేవాడు చాలా అంటే లైక్ అది లాభానికి కనెక్ట్ అవ్వడం. శని నక్షత్రంలో ఎవరు లేకపోవడం వల్ల ఆ గురువు వల్ల విపరీతమైన పేరు, రెప్యుటేషన్ ఇవన్నీ కూడా కలిగేదానికి అవకాశం ఉంది. గురుదశలో బాగా పెరిగింది కదా ఫేమ్. శని దశలో బాగా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇయర్స్ తప్పు చూపిస్తుంది, వదిలేసేయండి. కానీ బట్ శని దశలో పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రోగ్రెషన్ మనం పట్టుకుందాం 1981 నుంచి 1881. ఓకే, అక్కడ ఇనిషియల్గానే 10th హౌస్ సాటర్న్ అంతా కూడా ట్రైన్ అవుతుంది కదా. సో ఇనిషియల్ ఇయర్స్లో మరి ఫ్యామిలీ, పేరెంట్స్, హెల్త్ అట్లాంటి ఒక 1 year పాటు చూడాలి. ఓకే, దాని తర్వాత మనకి స్క్వేర్లో వెళ్ళబోతుంది. అవునా? మనకి మూన్ దశ తర్వాత మార్స్ దశ వచ్చినప్పుడు ఆ స్క్వేర్లో వెళ్ళినప్పుడు ఆ మెర్క్యూరీ చతుర్థాధిపతి వక్రించడం ఎక్సెప్షన్ లేకపోవడం. మూన్ దశ అయిపోయింది, మార్స్ దశ. బట్ చంద్రరాహులు అక్కడ మార్స్ సన్ను స్క్వేర్లో వెళ్ళింది కాబట్టి ఆ 8 to 10 years ఉన్నప్పుడు ఫ్యామిలీ, పేరెంట్స్, ఆ సిచ్యువేషన్స్ అవి చూడండి. సో అవి ఎక్స్పెక్టెడ్గా తీసుకోవట్లేదు మనం. అవునా? ఏమన్నా చూసుకోండి మీ ఇన్ఫర్మేషన్ బట్టి. ఓకే, చాలా క్రేజీ చేస్తున్నాం, మీరు క్రేజీ చాట్ ఇచ్చారు. సరే, బట్ స్టిల్ దాని తర్వాత మళ్ళీ పికప్ పాయింట్. ఓకే, మళ్ళీ పికప్ పాయింట్ వచ్చినప్పుడు కదా, వచ్చే వరకు ఏముంది, ఆ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయినా డైరెక్ట్ అవ్వాలి. డైరెక్ట్ అయ్యేంత వరకు, ఎందుకంటే రెట్రోగ్రేషన్స్ ఏది నాలెడ్జ్ని ముందు తీసుకుపోనియదు కదా, అది సమస్య. ఓకే, కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్.
ఆ వీణ ఇప్పుడు మూన్కి సెక్స్టైల్ ఇచ్చినా కానీ ఏం ఉపయోగం? సెల్ఫ్ ఎఫర్టే కదా. తర్వాత ఇప్పుడు మనకి దశలేం లేదు, ఒకే ప్రోగ్రెషన్తో చెప్పుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత ఈయనకి పికప్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, పికప్ పాయింట్ ఇక మనకి వేరేదంటూ ఏమీ లేదు. చూడండి, ఆ సాట్రాన్కి స్క్వేర్ ఇచ్చినప్పుడు 1908లో ఫస్ట్ టైము ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి జాతకుడు అప్పటిదాకా ఒకటైతే సిచ్యువేషన్ ఒకటైతే మారేదానికి ముందుకెళ్లేదానికి అవకాశం వచ్చిందనమాట. వచ్చిందని నేను చెప్పినట్టుగా ఏమన్నా రాలేదా? ఓకే, తర్వాత 1908 తర్వాత మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఇక అక్కడి నుంచి మళ్ళా ముందుకెళ్తూ ఉన్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, చాలా పేరు కానీ అవకాశం కానీ పవర్ కానీ అర్థమైందా? సో ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్తో కంజంక్షన్ అయ్యి సన్కి ట్రైన్ ఇచ్చింది కదా. మరి పవర్ పొజిషన్ ఏది ఉంటే అది అక్కడ అవకాశము ప్రోగ్రెస్ని బాగా ఇవ్వాలన్నమాట. ఇచ్చిందా? మళ్ళీ 1918లో ఇంకో 1918 అంటే అప్రాక్సిమేట్ గా గురుదశ నడుస్తూ ఉంటుంది. ఓకే, సరే, ఇచ్చిందా ఏమన్నా? ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు చూడండి ఇట్లా ప్రోగ్రెషన్తోనే కానిస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇక ఇంకా ఆపట్లేదు, సక్సెస్ఫుల్గానే వెళుతున్నట్టు అన్నమాట జాతకుడు. ఓకే, మళ్ళీ ఆ మెర్క్యూరీ అనేవాడు మళ్ళీ ముందుకు వచ్చి 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. అవునా? సో మిథున లగ్నం మీకు రోహిణి నక్షత్రం అట్లా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏం లేదా? అంటే ఇందులో లేదు కానీ మిథున లగ్నమే వచ్చింది వేసుకుంటే యాప్ లో కూడా. ఓకే, మనకి ఓల్డ్ చార్ట్స్ అన్ని జగన్నాథ హోరలో మంచిగానే పనిచేస్తాయి, అలా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఓకే, ఇక ఇక్కడ మళ్ళా మంచిగానే నడుస్తూ ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్కి ట్రైన్ ఇచ్చాడంటే అసలు ఎంత పేరు వస్తుంది 1928లో. అసలు చాలా జనరస్గా కానీ చాలా మందికి పబ్లిక్ మ్యాసివ్గా హెల్ప్ చేయడం కావచ్చు, ఆయన వర్క్ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, చాలా బాగా వెళ్ళింది చార్ట్. అంటే స్టార్టింగ్ లైఫ్ కొంచెం బాగోకపోయినా చాలా వరకు బాగా వెళ్ళింది. ఇది ఫెయిల్ ఎక్కడ అవుతుందో చెప్తాను, అక్కడ వరకు మనకి తిరుగులేదన్నమాట. ఓకే, దాదాపు 1934 వరకు మనకి తిరుగు లేకుండా వెళ్ళింది అనమాట చార్ట్. 1934 దగ్గర కొంచెం డ్రాప్ అయింది సిచ్యువేషన్. ఆయన పర్సనల్ హెల్త్ కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ మేజర్ స్ట్రగుల్స్ ఇక్కడ 1934-35 దగ్గర పనిచేసాయా లేదా? అది ఒక 1 year అటు ఇటు 36లో పనిచేసింది. హెల్త్ అది హెల్త్ కాదు, ఒక సివిల్ వార్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఆయన. సరే, అయితే సరే, అక్కడ కొంచెం బాగాలేదు. 2 సంవత్సరాల నుంచే వెనక నుంచే నడుస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది అనుకోండి చార్ట్. అంటే ఆయనకి అన్ని సెట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయితే మళ్ళీ ఇట్ విల్ బి బౌన్స్ బ్యాక్ బై 1938. ఎందుకంటే 10th హౌస్ మళ్ళీ మెర్క్యూరీతో ట్రైన్ వచ్చింది కదా, అర్థమైందా? కాబట్టి సో 6, 8 ఉంది కదా, ఏ వారు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయన అచీవ్ చేయగలుగుతాడు, విన్ అవ్వగలుగుతాడు అనమాట. తర్వాత పవర్ పొజిషన్ అని చెప్పాం కదా. సో కాబట్టి మళ్ళీ వెళ్తుంది అనమాట, చాలా కాలం వెళ్తుంది చార్ట్గా మళ్ళీ, అర్థమైందా? మళ్ళీ ఆయన ఎంతకాలం చేయాలనుకుంటే అంతకాలం. ఆ మార్స్ వీనస్కి ఆపేద్దాం ఇక, అర్థమైందా? ఇక 1945 దగ్గర ఇక ఆపాలి, బ్రేక్ అనమాట. ఎందుకంటే అక్కడ వీనస్ యోగకారకుడు అనేవాడు స్క్వేర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మళ్ళీ సన్న మూనుకి స్క్వేర్ ఇచ్చాడు. మరి దశాభుక్తులు లేవు మన దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది 65 yearsకి మూన్ దశ అని అంటే మూను ఇప్పుడు 23, ఇప్పుడు 10 degrees కదా. సో 8 years మూన్ దశ, అవునా? ఒక 7-8 years మూన్ దశ ఉంది. దాని తర్వాత 8+ తర్వాత మార్స్ దశ కదా. మార్స్ తర్వాత రాహు ఎంత 18 కదా. రాహు తర్వాత గురువు కదా, గురువు ఒక 16 కదా. గురు తర్వాత శని కదా 19 కదా. సో 68. ఆ గురువులో అంటే శనిలో లాస్ట్లో గురువు ఏదో చిత్రదశ, శని తర్వాత బుధుడు కూడా. ఓకే, సో అక్కడ చిత్రదశలో ఒక సమస్య ఉంది. మళ్ళీ హెల్త్ ఎలా ఉంది అట్లా ఇట్లా చూడండి. ఓకే, లివ్ లాంగ్ అవకాశం ఉంది. బట్ తర్వాత ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఏమన్నా కనిపించిందా లేదా? 45 ఇష్యూస్ వచ్చాయండి. 45 ఇంకా వెళ్ళాలి. మెర్క్యూరీ దశలో, బుధ దశలో వచ్చింది హెల్త్ ఇష్యూ. ఓకే, సరే. దాని తర్వాత అంటే ఇక్కడి నుంచే ఉంటుంది, బట్ అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది బయటికి. ఓకే, మళ్ళీ అదే టైంకి అదృష్టం ఏంటంటే ఈయనకి లక్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ మార్క్స్ సెక్స్టైల్ ఇచ్చేసింది చూసారా. అంటే అసలు మెంటల్లీ సూపర్ స్ట్రాంగ్గా పనిచేసిన ఈయనకి దశలు, అర్థమైందా? సో ఇక మళ్ళీ ఫెయిల్ అయ్యేది ఎక్కడుంది చార్ట్ చెప్పండి. ఇక ఇది దాటేసాడంటే అయినా
మళ్ళీ యురేనస్కి స్క్వేర్ ఇచ్చేంత వరకు 1954 వరకు మేజర్ ఛాలెంజ్ ఏం కనబడుతుంది? ఏం కనబడట్లేదు. 1954లో మెర్క్యూరీ అపోజిషను, మరి 10th హౌస్ స్క్వేరు, అక్కడ కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ మరి ఏమన్నా తీసుకుందా? 54-55లో ఏమైనా ఇబ్బంది ఉందా? లేదా? 54-55లో ఒక ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలోనే డెత్ అయింది. ఓకే, సరే. సో మేజర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంది నెగిటివ్గా. మళ్ళీ అది దాటిందనుకో ఇక మళ్ళీ వెళ్తా ఉంది చార్టు. అర్థమైందా? చూసారు కదా, మార్స్ సన్ 10th హౌస్కి ఇస్తూ వెళ్తున్నారు. ఆల్రెడీ సన్ కూడా ఇక్కడ మనకి బాగాలేదనమాట. 55లో సన్ ట్రైన్ ఇచ్చాడు కదా, బాగాలేదు. మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయితే మళ్ళీ ఆయనకి 59-60లో ఏమన్నా పేరు కానీ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కానీ బాగా వచ్చాయా? 59-60లోనా? అవును, 61లో వచ్చిందండి. పర్వాలేదు. అక్టోబర్ కదా మన లెక్క. ఓకే, సరే, ఓకే. ఇవన్నీ మేజర్ అనమాట. ఇక మళ్ళీ 65 మళ్ళీ అక్కడ ఛాలెంజ్ వచ్చేసింది. అర్థమైందా? 65-66లో మనకు ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. దశలు అవన్నీ ఉంటే ఇంకా బాగా చెప్పుకునేవాళ్ళం. 65లో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి మేజర్గా స్టార్ట్ అయ్యాయి అంటే ఇక తగ్గేవి కావు అవి. అర్థమైందా? ఆల్రెడీ 85 కొట్టేశాడు, ఇంకెంత కొడతాడు చెప్పండి. సో దాన్ని బట్టి సరే, మళ్ళీ కరెంట్ టైంకి వచ్చేద్దాం. 1881 నుంచి మళ్ళీ ఈవెంట్స్ అన్ని లైన్ గా ఉన్నాయండి. ఈవెంట్స్ అన్ని లైన్ గా ఉన్నాయా? ఎలా అనిపించింది? 10లో ఒక 4 వచ్చాయా? ఒక 8 మార్కులు కొట్టామా మనం? 10లో 7 దాకా వచ్చాయండి. అంటే మెయిన్ మనకి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. ఏ దశలో ఆ మ్యాచ్ అయితే అయ్యాయి కొన్ని ఈవెంట్స్. అవును, నాకు వెపన్స్ దశ క్యాలిక్యులేషన్ 1800 నుంచి పని చేయలేదు కాబట్టి అదొక మనకి ఒక డిసడ్వాంటేజ్. బట్ స్టిల్ కరెక్ట్ చేద్దాం. నెక్స్ట్ చార్ట్ వరకు మనం దీన్ని ఫిక్స్ చేసేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మనము మన రెగ్యులర్ గా మన టెంప్లేట్ ఉంటుంది కదా, ఫ్యామిలీ, చిల్డ్రన్, వెల్త్, అవి చూద్దామా ఒకసారి? ఎస్, మీరు అడగండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగండి. సో సరే, ఫస్ట్ ఇక్కడ సప్తమ ఇప్పుడు మ్యారేజ్ చెప్పండి. ఇప్పుడు ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసేసి కుటుంబాధిపతి బానే ఉన్నాడా? శుక్రుడు వక్రించలేదు కదా, కాబట్టి గుడ్ జనరల్లీ. ఓకే, కానీ ఇనిషియల్ ఫ్యామిలీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఆ సిచ్యువేషన్స్ ఎక్స్పెక్టెడ్ గా లేవు కదా. ఎందుకంటే చంద్రరాహులు, తర్వాత స్టార్టింగ్ లో గురువు వక్రి, సప్తమాధిపతి, ఇవన్నీ ఛాలెంజ్ కదా, కాబట్టి అవి ఎక్స్పెక్టెడ్ గా చెప్పట్లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన పర్సనల్ మ్యారేజ్ వచ్చేసేసి కళత్రకారకుడు గురువుని ఫాలో అవుతున్నాడు, మంచిదే. కానీ శని ఎప్పుడైతే శుక్రుడిని చూస్తున్నాడో అది ట్విస్ట్ కదా, అది మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఇట్లా కూడా ట్విస్ట్. ఎందుకంటే 6 8 ఇచ్చిందండి, మల్టిపుల్ రిలేషన్ వచ్చింది. ఫస్ట్ వైఫ్ చనిపోయింది, తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నా అది సస్టైన్ అవుతుంది. ఎందుకంటే వివాహ యోగం ఫెయిల్ అవ్వట్లేగా చాట్ లో, కుటుంబ భావం ఫెయిల్ అవ్వట్లే కదా. శని శుక్రులు ద్వికళత్ర యోగాన్ని ఇస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా? అవును, ఇది ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం కదా, శని శుక్రులు సప్తమానికి కనెక్ట్ అయితే డిపెండ్స్. సప్తమానికి అనే చెప్పలేం, ఎక్కడ కనెక్ట్ అయినా కూడా పనిచేస్తుంది. బట్ ఇప్పుడు సప్తమానికి కనెక్ట్ అయింది కాబట్టి, అందులోనూ సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం అయినా, అవునా? ఎయిత్ కదా, 8th లార్డ్ కదా, మరి ట్విస్ట్ కదా అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి? వెల్త్ అంతా పీపుల్ పబ్లిక్ నుంచి. అర్థమైందా? ఏదైనా పొలిటికల్ గా కానీ, గవర్నమెంట్ కానీ, తర్వాత అప్రిసియేషన్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ పీపుల్ పబ్లిక్ నుంచే మొత్తం అంతా. ఎందుకంటే యోగం అంతా సప్తమ స్థానంలో పట్టింది. అర్థమైందా? సో కాబట్టి ఫ్రమ్ ది స్క్రాచ్ చాలా ఎప్పుడు రెస్ట్లెస్ గా కష్టపడే వ్యక్తి అని చెప్పొచ్చు అనమాట. కెరియర్ ఇవన్నీ కూడా అంబిషియస్ గా సాధించుకుంటాడు. మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, అయినా కూడా ముందుకు పోతుంటాడు అనమాట. ఆయనకి ప్రాబ్లమ్స్ రావనేది కదా, ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, అయినా కానీ సాల్వ్ చేసుకుంటా ముందుకు పోతుంటాడు అనమాట. ఎప్పుడు ప్రాబ్లమే వస్తుంది ఆయనకి, ఏది సాఫీగా అవ్వదు అనమాట. ఎందుకంటే ఈ 6 8 ఉన్నాయి కదా, అందుకని. ఎస్, ఇంకా వెల్త్ కరెక్ట్ వచ్చింది, మ్యారేజ్ కరెక్ట్ వచ్చింది, మల్టిపుల్ రిలేషన్స్ అండ్ మ్యారేజ్. దాని తర్వాత ఫేమ్ బాగుంటుందని అనుకున్నాము. అవును, వీనస్ జూపిటర్ కాబట్టి చాలా నాలెడ్జ్ కదా అసలు. అంటే ఈయనకి ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? నాకు 4-5 ఆప్షన్లు కావాలి. సరే, దశాంశ చూస్తా. 4-5 ఆప్షన్లు అయితే కావాలి. ఎందుకంటే పబ్లిక్ అని చెప్పేశాం కదా, ఆల్రెడీ ఫేమస్ పబ్లిక్. ఇప్పుడు దశాంశ లగ్నం ఇఫ్ ఇట్ ఈస్ రైటేనా అది చూద్దాం. ఓకే, అక్కడ మీనంలో జలరాశిలో ఎన్నో పాదం ఉంది? అది సాటర్న్ది 1వ పాదం కదా, అంటే గురు 2వ పాదం కదా మనకి జలరాశి నుంచి.
నో 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 అది దశాంశ చూసాను. ఎడ్యుకేటర్ నవాంశ ఎడ్యుకేటర్ దశాంశలో కరెక్ట్గా ఉంది. నవాంశ దశాంశ కూడా కరెక్ట్ అని ఉంటుంది. దశాంశ లగ్నం ఎడ్యుకేషన్లో మెర్క్యూరీ రెట్రో అయ్యాడు కదా, మొదట్లో ఆయనకి పాపం బ్రేక్స్ వచ్చి ఉంటాయి, అర్థమైందా? ఒక దాని నుంచి ఇంకో దానికి డైవర్ట్ అయ్యి తర్వాత వేరేది చేసి ఉండొచ్చు అనమాట. ఓకే, ఎప్పుడు ఇది మీరు వారు అది ఇది అని అన్నారు కదా, వార్ పార్టిసిపేషన్ అన్నారు కదా, అన్ని కొంచెం పాలిటిక్స్ వార్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈయనకి గురు శుక్రులు బాగున్నారని చెప్పారు కదా. అవును అవును, నాలెడ్జ్ సబ్జెక్ట్, నాలెడ్జ్ సబ్జెక్ట్ అండ్ ఆర్టిస్టిక్. మీరు ఇక చెప్తున్నారు కాబట్టి ఇక పేరు చెప్పండి. ఆప్షన్స్ అదే కొన్ని చెప్తున్నారు. ఆప్షన్స్ ఆప్షన్స్ చెప్తారా? ఓకే ఓకే ఓకే, ఆప్షన్స్ ఓకే. అంటే మీరు ప్రొఫెషన్ లో అడిగారు కదా. అవునవును అవును, ఆప్షన్స్ ఒకటి, లేకపోతే ఎడ్యుకేటర్ ఒకటి, టీచింగ్ ప్రొఫెషన్ ఒకటి, ఆర్ట్స్, రైటర్, వీటిల్లో ఏమై ఉంటుంది? ఒక నిమిషం అండి, నేను రాసుకుంటాను. పాలిటిక్స్ ఒకటి, పాలిటిక్స్, ఎడ్యుకేటర్ అంటే టీచింగ్ ప్రొఫెషన్, ఎడ్యుకేషన్ సెక్టర్, లేదు అంటే వన్ సెకండ్, పొలిటిక్స్, ఎడ్యుకేషన్, ఇంకేంటండి? బిజినెస్, ఆర్టిస్టిక్. ఆర్ట్ అంటే బొమ్మలు గీయడమే కదా మీరు చెప్పారు? బొమ్మలు గీయడం. ఓకే, సో చూడండి, ఏది మెయిన్ గా చెప్పండి. ఏది మెయిన్ గా ఎలిమినేట్ ట్రై చేద్దాం. దశాంశ లగ్నంలో కుజుడు, రవిశనులు కలిసి ఉన్నారు ఇక్కడ, అవునా? రవిశనులు చూసుకుంటున్నారు ఇక్కడ కూడా, కాబట్టి ఎక్కువ పెద్ద రోల్ కదా, డబ్బులు రావాలంటే ఆర్టిస్ట్కి వచ్చేదానికి కొంచెం తక్కువే. ఆర్టిస్టిక్ హ్యాబిట్ ఏదన్నా. లగ్నంలో కుజుడు ఉన్నాడు కదా, పంచమాధిపతి కుజుడు అంటే పంచమం ఆర్ట్సే కదా. పంచమం ఆర్టే, కానీ రవిశనులు ఉన్నారు కదా అక్కడ, నెటల్ చాట్లో కూడా రవిశనులు ఉన్నారు కదా. నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఒకటి, పొలిటిక్స్ రిలేటెడ్గా అని అనుకుంటున్నాను. తప్పైనా నేనేం ఫీల్ అవ్వను, బట్ అనుకుంటున్నాను అనమాట. ఓకే, యా. ఓకే, పేరు చెప్పండి. పికాసోనా? పికాసో ఆర్ట్సా? ఆర్ట్. ఈయన ప్రైమరీ ప్రొఫెషన్ పెయింటర్, విజువల్ ఆర్టిస్ట్, స్కెచెస్, పోర్ట్రేట్స్. ఈయన క్యూబిజం అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేశారట. ఏంటిది? క్యూబ్ లాగా ఎలా వేయాలి, క్యూబిజం. ఓకే ఓకే, క్యూబ్ లాగా డ్రాయింగ్ ఎలా వేయాలి, క్యూబ్స్ లాగా డ్రాయింగ్ ఎలా వేయాలి. ఓకే, ఆర్టిస్ట్ కదా. అర్థమైంది. ఓకే, నైస్. ఇప్పుడు ఈయనకి మనం మామూలు రాశి చక్రంలో చూస్తే కూడా థర్డ్ హౌస్. ఇంకా ఆర్ట్ కాకుండా ఇంకేం చేశారు ఆయన? ఆర్ట్ కాకుండా బిజినెస్ సైడ్కి వచ్చేసి స్టూడియోస్, పర్సనల్ బ్రాండ్ ఒకటి చేశారు. తర్వాత పొలిటికల్ అండ్ పబ్లిక్ రోల్లో వచ్చేసి స్పానిష్ రిపబ్లికన్స్ ని సపోర్ట్ చేశారు. కమ్యూనిటీ పొలిటికల్ కొంచెమే కదా, పొలిటికల్ కొంచెమే, మేజర్ ఆర్ట్. బిజినెస్ వర్కౌట్ అయింది కదా బాగా. బిజినెస్ వర్కౌట్ అయింది, ఆర్ట్ ఎంటర్‌ప్రెన్యూర్. బిజినెస్ అన్నమాట. ఓకే, రైట్. మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ వచ్చాయా? మళ్ళీ ఒక్కసారి ఈవెంట్స్ ని చెప్పండి. ఇయర్ బై ఇయర్ వాట్ ఎవర్ ర్యాప్ అప్ చేద్దాం. దశ ప్రకారమే చెప్తాను నేను. సరే. చంద్రదశలో వచ్చేసి అర్లీ మదరు, ఫాదరు అంటే డిఫికల్ట్ బర్త్ ఉండిందంట. సర్వైవ్స్ డిఫికల్ట్ బర్త్ అని రాశారు. ఓకే, తర్వాత ఆర్టిస్టిక్ టాలెంట్ ఫైండ్ అవుట్ చేశారు. ఎప్పుడు, ఏ ఇయర్ లో, ఎన్ని సంవత్సరాలకి ఆర్టిస్ట్? వచ్చేసి 1886-7 లో యంగ్ ఏజ్ లోనే ఆర్ట్. నెక్స్ట్ ఫస్ట్ డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్. ఓకే, నెక్స్ట్ తర్వాత కుజదశలో వచ్చేసి ఇయర్ చెప్పాలి కదా, కుజదశ అని చెప్పడం ఏంటి, ఇయర్ చెప్పాలి కదా. కుజదశ 1891-98. ఓకే, ఈ టైంలో వీళ్ళ సిస్టర్ చనిపోయిందంట. ఓకే, బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది కదా అక్కడ, 10th హౌస్ స్క్వేర్ వచ్చింది కదా. నెక్స్ట్ దాని తర్వాత రాహు మహర్దశ 1898 ఓకే 1916. ఇక్కడ వచ్చేసి ఫారెన్ ల్యాండ్ కి వెళ్ళడము, కొంచెం పేరు రావడము మంచిగా వచ్చింది కదా. మళ్ళీ తర్వాత బ్రేక్ వస్తుంది కదా. తర్వాత నెక్స్ట్ ప్యారిస్ వెళ్ళారంట. 1901 లో ప్యారిస్ వెళ్ళారు. 1907 లో క్యూబిజం మొదలు పెట్టారంట. అది బాగుంది కదా, 10th హౌస్ సన్స్ కి సెక్స్టైల్ ఇచ్చింది కదా. నెక్స్ట్ 1913 లో ఏమన్నా చూపిస్తోందా? 1913 లో ఏం లేదే.
అంతకుముందు అవి. అయితే 1213లో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారంట. ఓకే. ఎట్లా ఎక్స్పైర్ అయ్యారు? అది రాయలేదు. అది రాయలేదు. కానీ అక్కడ ఉంది కదా, మార్స్ సాటర్న్ స్క్వేర్ అయింది చూడండి. అక్కడ 12లోనే కదా 19. ఓకే. నెక్స్ట్ తర్వాత గురు మహర్దశలో ఈయన పెళ్లి చేసుకున్నారు. 1918లో ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఓకే. 21లో పిల్లాడు పుట్టాడు. ఓకే. ఇంకా దాని తర్వాత నుంచి వెల్త్ చాలా బాగా గ్రో అయింది. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే ఆస్పెక్ట్స్ అన్ని క్రేజీగా వెళ్ళినాయి కదా అసలు. అసలు ఫుల్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. శని మహర్దశ 1936లో సివిల్ వార్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనమాట. స్పానిష్ సివిల్ వార్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే. రైట్. ఇంకా 44లో కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడము. 46లో వేరే అమ్మాయితో పెట్టుకోవడము. రిలేషన్షిప్. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ బానే ఉంది కదా. అక్కడ నుంచి బానే ఉంది. మళ్ళా మెర్క్యూరీ మహర్దశ 1951లో ఫస్ట్ వైఫ్ చనిపోయింది. ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు థర్డ్ రిలేషన్షిప్ ఇది. థర్డ్. ఓకే. రైట్. 65 నుంచి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. 1965 ఆయన 65 1965. ఓకే. 73లో చనిపోయారు. 1973లో చనిపోయాడు. చాలా ఉన్నారు. 90 ప్లస్ కదా. అవునవును. 92 years. వెరీ గుడ్. ఎన్ని మార్కులు? ఒక 7 మార్కులు వేసారా? 8 దాకా వచ్చాయండి. అన్ని ఈవెంట్స్ మ్యాచ్ అయినాయి కదా. ఇంకా దశ కొంచెం ఉంచి ఉంటే బాగా అయ్యేది. నెక్స్ట్ టైంకి మేము దశ కూడా ఫిక్స్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.